నమస్కారం. సిక్కోలు హృదయ స్పందన న్యూస్కు స్వాగతం. నేను మీ సత్యం. ఈరోజు వార్తా విశేషాలు ఇలా ఉన్నాయి. నగరంలోని స్థానిక మహిళా కళాశాలలో గల సాంఘిక సంక్షేమ శాఖ బాలికల వసతి గృహంలో బుధవారం న్యాయ విజ్ఞాన సదస్సు డిఎల్ఎస్ఏ ఆధ్వర్యాన జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఆర్ సన్యాసి నాయుడు పాల్గొని మాట్లాడారు. రాజ్యాంగ విధుల ఉపయోగాలను వివరించారు. రాజ్యాంగబద్ధమైన అతిపెద్ద లిఖిత రాజ్యాంగం లోక్ అదాలత్ వలన ఉపయోగాల గురించి పేద ప్రజలు పొందుతున్న ఉపయోగాలను తెలిపారు. ఎవరైనా పేదవారు క్రిమినల్ కేసులలో ఉంటే వారి తరపున న్యాయ సేవాధికార సంస్థ ద్వారా సహాయం అందిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులను చిన్నతనం నుంచే క్రీడలపై ఆసక్తి పెరిగేలా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని, క్రీడలకు ఆదరణ పెరగాలని శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, హెచ్ఎల్ ఎమ్మెల్యే నదుగుడ్డి ఈశ్వరరావు ఆకాంక్షించారు. శ్రీకాకుళం జిల్లా షటిల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా కేంద్రంలోని శాంతినగర్ కాలనీలో గల డిఎస్ఏ ఇండోర్ స్టేడియం వేదికగా 3 రోజుల పాటు నిర్వహించనున్న ఏపీ రాష్ట్ర స్థాయి జూనియర్ బాలికల బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలను శ్రీకాకుళం ఎమ్మెల్యే గుండు శంకర్, హెచ్ఎల్ ఎమ్మెల్యే నదుగుడ్డి ఈశ్వరరావులు బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడలు కూడా అవసరమని, క్రీడలు శారీరక మానసిక వికాసానికి దోహదపడతాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన క్రీడాకారులు కరణం మల్లేశ్వరి, నీలంశెట్టి లక్ష్మి, కాసిం ఖాన్ వంటి వారు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో జిల్లాకు పేరు తెచ్చారని అన్నారు. జిల్లాలో అత్యంత ఎంతో మంది అంతర్జాతీయ క్రీడాకారులని అందించినటువంటి కోట్రామూర్తి స్టేడియం చాలా ఫాస్ట్గా వర్క్ స్టార్ట్ అయింది. రానున్న 9 నెలల్లో పూర్తి స్థాయిలో ప్రారంభించి అది కూడా జిల్లా క్రీడాకారులకు అందజేస్తామని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ ఇక్కడికి ఇచ్చేసిన క్రీడాకారులకు ఒకటే నా రేపు విన్నర్స్ ఎవరో ఒకరే ఉంటారు, కానీ మనం లూజర్స్గా భావించవద్దు. మిగతా వాళ్ళు మనం ఫైటర్స్గా ఉండాలి. నెక్స్ట్ టైం మళ్ళీ మనం కూడా విన్నర్గా రెడీ అవ్వాలని అందరినీ నేను కోరుకుంటూ లేచిన నుంచి 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు చదువుతూనే అయిపోతుంది. ఎక్కడ ఫిజికల్ యాక్టివిటీ ఉండట్లేదు. ఫిజికల్ యాక్టివిటీ ఎక్కడ ఉండదో వాళ్ళు ఎంత చదువుకున్నా చాలామంది ఈరోజు మన సమాజంలో చూస్తున్నాం. చాలా పెద్ద డాక్టర్లు అవుతున్నారు, ఇంజనీర్లు అవుతున్నారు, చాలా మంచి ఉన్నత స్థానాన్ని పొందుతున్నారు ఎడ్యుకేషన్ ద్వారా. కానీ లైఫ్లో ఫెయిల్ అవుతున్నారు. మన జీవితంలో చాలామంది జీవితాల్లో మనం చూస్తున్నాం. మ్యారేజెస్ అయిన తర్వాత మ్యారేజ్ ఫెయిల్యూర్ అవ్వడం, అలాగే చిన్న వయసులోనే ఎంతో ఉన్నత స్థాయిలో ఉన్న చిన్న వయసులోనే డయాబెటీస్ లాంటి వ్యాధులు రావడం, వీటన్నిటికీ కారణం ఏంటంటే చిన్నప్పటి నుంచి స్పోర్ట్స్ లేకపోవడం. ఈరోజు అటువంటి ఇక్కడికి వచ్చిన చిన్నారులు అందరూ కూడా ఈ స్పోర్ట్స్లో ఎవరైతే స్పోర్ట్స్ ఆడతారో మీరు ఆడినట్టుగా స్పోర్ట్స్లోని గెలుచుకొని ఉంటారో వాళ్ళ లైఫ్ అంతా కూడా హ్యాపీగా ఉంటుంది. లైఫ్ ఎట్లా డ్రైవ్ చేయాలో కూడా తెలిసేది స్పోర్ట్స్ ఆడితే తెలుస్తుందని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈ కార్యక్రమంలో టీడీపీ, జనసేన, బీజేపీ నాయకులు, క్రీడాకారులు, క్రీడా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితుల సహాయార్థం రెడ్ క్రాస్ సొసైటీ శ్రీకాకుళం శాఖ చైర్మన్ పి జగన్మోహన్ రావు ఆధ్వర్యంలో రిలీఫ్ మెటీరియల్ రథాన్ని సిద్ధం చేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రిలీఫ్ మెటీరియల్ రథాన్ని మంగళవారం రాత్రి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రెడ్ క్రాస్ సేవలు వెలకట్టలేనివని, సేవలకు ప్రతిరూపం ఇండియన్ రెడ్ క్రాస్ అని అన్నారు. అనంతరం సహాయార్థం అందించే ఆహారపు కిట్ల వివరాలపై ఆరా తీశారు. ప్రతి కిట్లను పరిశీలించి ప్రశంసించారు. అలాగే న్యూ సెంట్రల్ స్కూల్ యాజమాన్యం విద్యార్థుల ద్వారా అందించిన సేవలను గుర్తిస్తూ జూనియర్ రెడ్ క్రాస్ సేవలను కొనియాడారు. వరద బాధితుల కోసం మనం ఎంత చేసినా తక్కువేనని, ప్రకృతి విలయంతో విజయవాడ పరిసర ప్రాంతాలు అతలాకుతలం మారాయని, శ్రీకాకుళం జిల్లా నుండి సేవలు అందిస్తున్నందుకు సంతోషంగా ఉందని అన్నారు. రెడ్ క్రాస్ చైర్మన్ పి జగన్మోహన్ రావు మాట్లాడుతూ వరద బాధితులకు కనీసం త్రాగునీటికి తినడానికి కూడా ఇబ్బంది పడుతున్నారని, ప్రకృతి తాండవంతో ప్రజలంతా ఆహారం లేక బాధపడుతుండడం వర్ణాతీతమని అన్నారు. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సెక్రటరీ బి మల్లేశ్వరరావు, ట్రెజరర్ కె దుర్గా శ్రీనివాస్, ఇంటర్నల్ ఆడిటర్ వైకుంఠం, ఎంసీ మెంబర్స్ పి శ్రీకాంత్, చక్రవర్తి, కళ్యాణ్, రెడ్ క్రాస్ సిబ్బంది పాల్గొన్నారు. ప్రత్యక్షదాయం ఆరోగ్య ప్రదాత శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం విజయవాడ వరద బాధితులకు స్వామివారి పులిహోర ప్రసాదం, వాటర్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. పంపిణీ నిమిత్తం శ్రీకాకుళం నుండి విజయవాడకు పంపడం జరిగిందని ఆలయ ఉప కమిషనర్ ఈఓ డిఎల్వి రమేష్ బాబు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. పంపిణీ కార్యక్రమంలో ప్రధాన అర్చకులు మరియు ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. సభ్యత్వ నమోదులో శ్రీకాకుళం జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలబడేలా కృషి చేయాలని మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ సూచించారు. బుధవారం స్థానిక ప్రైవేట్ కాన్ఫరెన్స్ హాల్లో నందు ఏర్పాటు చేసిన బీజేపీ సభ్యత్వ నమోదు ప్రారంభ కార్యక్రమానికి బీజేపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు బిర్లంగి ఉమామహేశ్వరరావు అధ్యక్షత వహించిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా
బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పివిఎన్ మాధవ్ పాల్గొని మాట్లాడారు. ప్రపంచంలో 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ కలిగిన దేశంగా బీజేపీ అవతరించిందని అన్నారు. దేశం కోసం, దేశ భవిష్యత్తు కోసం బీజేపీ అహర్నిశలా కృషి చేస్తుందని, ఇలాంటి పార్టీలో చేరాలని ప్రతి ఒక్కరికి ఉంటుందని అన్నారు. పార్టీలో చేరేందుకు చాలామంది సంసిద్ధంగా ఉన్నారని వెల్లడించారు. సభ్యత్వ నమోదు ప్రక్రియకు ముందస్తు ప్రణాళిక అడిగి తెలుసుకున్నారు. సభ్యత్వ నమోదు జిల్లా కమిటీ కన్వీనర్ చల్లా వెంకటేశ్వరరావు సభ్యత్వ నమోదు ప్రక్రియ ప్రణాళికలను వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధికార ప్రతినిధి పూడి తిరుపతిరావు, రాష్ట్ర నాయకులు పైడి వేణుగోపాలం, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అట్టాడ రవిబాబ్జీ, శవాన ఉమామేశ్వరి, జిల్లా ప్రధాన కార్యదర్శులు చింతపల్లి దుర్గారావు గాంధీ తదితరులు పాల్గొన్నారు. సిక్కోలు రాజకీయాల్లోనూ, వ్యాపార వర్గాల్లోనూ, కళింగ కోమటి సామాజిక వర్గంలోనూ, పేదల ప్రజల మనసుల్లోనూ అందవరపు వరహా నరసింహం ఓ బ్రాండ్ ఇమేజ్ను సృష్టించుకున్నారని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ అన్నారు. వరం జయంతిని పురస్కరించుకుని నగరంలోని అందవరపు వరహా నరసింహం హై స్కూల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ బుధవారం నివాళులర్పించారు. అనంతరం 7 రోడ్ల జంక్షన్లోని వరం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ, మనం చేసిన సేవలే చరిత్రలో చిరకాలం నిలిచిపోతాయనడానికి వరం జీవితమే నిదర్శనమని అన్నారు. ఆయన మంచితనం, నడవడిక, ప్రవర్తనతో కలిగే కోమటి జాతికి జాతీయ, రాష్ట్ర స్థాయిలో కీర్తిని, ఖ్యాతిని తెచ్చిపెట్టారని కొనియాడారు. చిన్నప్పటి నుండి కూడా ఆయన గురించి మనం విన్నాం. ఒకటైతే శ్రీకాకుళం పట్టణంలో ఒక కొత్త రాజకీయ ఒరవడి సృష్టించి ఆయనకంటూ ఒక బ్రాండ్ తెచ్చుకున్నటువంటి వరం గారు రాజకీయంలో శ్రీకాకుళం మున్సిపల్ చైర్మన్ గా కానీ, అలాగే రాష్ట్ర స్థాయిలో, అలాగే జాతీయ స్థాయి నాయకులతో ఆయన నెరపిన స్నేహం, అలాగే ఆయనకి పెద్ద పెద్ద నాయకులు రాసయ్య గారు లాంటి ముఖ్యమంత్రులతో కూడా మంచి సంబంధాలు నెరిపి శ్రీకాకుళం పట్టణాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన తన వంతు కృషి చేస్తూ, అలాగే ఇంకొక మాట అయితే చెప్పక తప్పదు, కళింగ కోమట్లకి జాతీయ స్థాయిలో కానీ, రాష్ట్ర స్థాయిలో కానీ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చారంటే నో డౌట్ అందులో వరం గారి యొక్క పాత్ర అనేది నేను చెప్పక తప్పదు. అనంతరం సీఎం చంద్రబాబు మానసపుత్రిక, అన్నా క్యాంటీన్కు వరం కుటుంబ సభ్యులు 3 లక్షల రూపాయల చెక్కును ఎమ్మెల్యే శంకర్కు అందజేశారు. అదేవిధంగా నిరుపేదల జీవనోపాధి కోసం 15 తోపుడు బండ్లను వారికి అందించారు. మున్సిపల్ మాజీ చైర్పర్సన్ పైడిశెట్టి జయంతి తొలి ఉపన్యాసం చేస్తూ తన తండ్రి ఆశయ సాధనకు తాము కృషి చేస్తామని అన్నారు. చాలా మంది నాన్నగారికి వరం ఆటో సెంటర్ ఉంది కాబట్టి చాలా మంది మెకానిక్ సోదరులకి కూడా ఆ సంవత్సరంలో ఒక సమావేశంలో ఏర్పాటు చేసి వాళ్ళందరికీ ఒక దగ్గరికి చేర్చి వాళ్ళందరికీ వస్త్రాలు కూడా ఇవ్వడం జరిగింది. వాళ్ళందరితో చాలాసేపు మాట్లాడడం జరిగింది. ఈ సంవత్సరం కూడా గత సంవత్సరంలో చేసిన ఈ తోపుడు బళ్ళు వితరణ ఏదైతే ఉందో దాని తాలూకా అవసరం ఇంకా ఉంది అని ఈ సంవత్సరం ఇంకొక 15 తోపుడు బళ్ళు ఇవ్వాలని ఆలోచన ఈ సంవత్సరం కూడా చేశాము. ఈ కార్యక్రమంలో కళింగ కోమటి సంఘం రాష్ట్ర అధ్యక్షులు బోయిన గోవిందరాజులు, టీడీపీ నాయకులు కోరాడ హరగోపాల్, జామి భీమశంకర్, పిఎంజే బాబు, పాండ్రంకి శంకర్, పివి రమణ, కొర్ను ప్రతాప్, అంబటి లక్ష్మీరాజ్యం, అరవల రవీంద్ర, మాధారపు వెంకటేష్, మెండా దాసునాయుడు, విభూది సూరిబాబు, కరగాన భాస్కర్, రాము, నాగేంద్ర యాదవ్, కెల్ల కొండలరావు, సిరిపురపు హరి, అర్జున్, జనసేన నాయకులు కోరాడ సర్వేశ్వరరావు, బీజేపీ నాయకులు పైడి వేణుగోపాలం, పైడి రాజారావు, వరం కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు గురువారం జిల్లాలో పర్యటించనున్నారని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. కేంద్ర మంత్రి గురువారం ఉదయం న్యూఢిల్లీలో బయలుదేరి విశాఖ ఎయిర్పోర్ట్ చేరుకుని అక్కడ నుంచి రోడ్డు మార్గం ద్వారా ఉదయం 10:30 గంటలకు శ్రీకాకుళం అంబేద్కర్ ఆడిటోరియంకు చేరుకుంటారని అన్నారు. అక్కడ నిర్వహించే గురు పూజోత్సవంలో ముఖ్య అతిథిగా పాల్గొంటారని, ఈ కార్యక్రమం అనంతరం 80 ఫీట్ రోడ్లోని తన నివాసమైన విజయ నిలయంలో బస చేస్తారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గొప్ప ఆశయంతో ప్రారంభించిన వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున మొక్కలు నాటి వాటిని సంరక్షిద్దామని బిఎస్ఎన్ఎల్ అసిస్టెంట్ జనరల్ మేనేజర్ యోగేశ్వరరావు పిలుపునిచ్చారు. నగరంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయం ఆవరణలో లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం హర్షవల్లి ఆధ్వర్యాన మొక్కలు నాటే కార్యక్రమాన్ని బుధవారం చేపట్టారు. ఈ సందర్భంగా ఏజీఎం మాట్లాడుతూ వన మహోత్సవంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంస్థలను సమన్వయం చేసుకుంటూ మొక్కలు నాటే కార్యక్రమానికి లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం హర్షవల్లి శ్రీకారం చుట్టడం అభినందనీయమని తెలిపారు. జిల్లాలోని అన్ని బిఎస్ఎన్ఎల్ కార్యాలయాల్లో మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామని అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం హర్షవల్లి వ్యవస్థాపక అధ్యక్షులు కేఎన్ఎస్వి ప్రసాద్ మాట్లాడుతూ లయన్స్ క్లబ్ ఆఫ్ ఇంటర్నేషనల్
సెక్షనల్ 361A ఆదేశాలకు అనుగుణంగా ఆకుపచ్చని ఆశయాలతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన వన మహోత్సవంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలని అన్నారు. పచ్చని చెట్టే ప్రగతికి సోపాన మార్గమని గుర్తెరగాలని అన్నారు. ప్రకృతిలోని సమతుల స్థితి అవసరాన్ని గుర్తిస్తూ చెట్లు పెంచాలని అన్నారు. లయన్స్ క్లబ్ ఆఫ్ శ్రీకాకుళం హర్షవల్లి అధ్యక్షులు వావిలిపల్లి జగన్నాథ్ నాయుడు మాట్లాడుతూ మొక్కలు నాటుదాం, పచ్చదన అభివృద్ధిని భవిష్యత్ తరాలకు అందిద్దామని తెలిపారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సెక్రటరీ మణిశర్మ, ఉపాధ్యక్షులు అప్పలనాయుడు, కోశాధికారి లక్ష్మీకాంత్, లక్ష్మీపతి, మెంబర్షిప్ కమిటీ చైర్పర్సన్ ఉషారాణి, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూర్మారావు, మజ్జి సుమన్, నిహార్ నాయుడు, న్యాయవాదులు చంద్రమోహన్, జ్యోతిర్మయి, వాసు తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు విస్తృతంగా పర్యటిస్తూ సేవలందిస్తున్నారు. ఏ ఒక్కరూ బాధపడకూడదన్న ఆలోచనతో మంత్రి అచ్చెన్నాయుడు అధికారులతో కలిసి సేవా కార్యక్రమాల్లో నిమగ్నమయ్యారు. ప్రజలకు కూటమి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలవాలనే నవ్యాంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశానుసారం బాధితుల దగ్గరకు ఆహార పదార్థాలు చేరుకోవాలనే ఏకైక లక్ష్యంతో జేసీబీ, ఆటోలో, ట్రాక్టర్లో, బైక్, ఆఖరికి కాలినడకన కూడా వారి దగ్గరకు చేరుకొని ఆహారం, పాలు, త్రాగునీరు అందించి సహాయ కార్యక్రమాలు చేస్తూ వరద ప్రభావిత ప్రాంత వాసులకు అండగా నిలుస్తున్నారు. వాయుగుండం కారణంగా జిల్లాలో కురిసిన భారీ వర్షాలతో ఎక్కడైనా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్తులకు, పంటలకు నష్టం వాటిల్లితే వెంటనే నివేదించాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లతో మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో 2 రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జిల్లాలో ఇప్పటి వరకు 306 హెక్టార్లో పంట నష్టం, నీటిపారుదల శాఖ పరిధిలో 30 లక్షల ఆస్తి నష్టం వాటిల్లిందని అన్నారు. విద్యుత్ స్తంభాలు పడిపోయిన కారణంగా ఈపీడీసీఎల్కు 2 లక్షల ఆస్తి నష్టం సంభవించిందని అన్నారు. 4 ఇళ్లు, 2 చోట్ల కల్వర్టులు దెబ్బతిన్నట్లు గుర్తించామని అన్నారు. కంటెంప్ట్ కేసుల కోర్టులో నమోదైన వెంటనే చొరవ తీసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. ఆయా శాఖలకు సంబంధించిన కోర్టు కేసులను ప్రతిరోజు పరిశీలించాలని అన్నారు. అలసత్వం వహిస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని తెలిపారు. కాన్ఫరెన్స్లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం అప్పారావు, జడ్పీ సీఈఓ ఎం వెంకటేశ్వరరావు, ఐసీడీఎస్ పీడీ బి శాంతిశ్రీ, వ్యవసాయ పశుసంవర్ధక శాఖల జేడీలు కె శ్రీధర్, జయరాజ్, ఉద్యానవన శాఖ అధికారి ప్రసాద్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని బుడ్డేపల్లి మీనాక్షి తదితరులు పాల్గొన్నారు. దివంగత నేత, మున్సిపల్ మాజీ చైర్మన్ వరం జయంతిని పురస్కరించుకుని వరం చారిటబుల్ ట్రస్ట్ పేరిట వారి కుమారులు, కుమార్తె రిమ్స్లోని శ్రీ సత్సాయి నిత్యాన్నపూర్ణ పథకానికి గాను 25,000 రూపాయలను విరాళంగా బుధవారం అందజేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే గుండు శంకర్ పాల్గొని మాట్లాడారు. గత 12 సంవత్సరాలుగా రోగుల సహాయకులకు మధ్యాహ్నం, రాత్రి 2 పూట్ల నిస్వార్థంగా ఆహారం అందిస్తున్న సేవకులకు గాను, అలాగే గర్భిణీ స్త్రీలకు, బాలింతలకు, దీర్ఘ రోగులకు, శ్వాసకోశ రోగులకు అందిస్తున్న వేడి నీరు సేవలను కూడా అభినందిస్తూ దాతలు ఈ విరాళాన్ని అందజేయడం సంతోషమని తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు రఘుపాత్రుని లక్ష్మణరావు, రిమ్స్ అన్నపూర్ణ ట్రస్ట్ అధ్యక్షులు రమణబాబు దాతలను అభినందించగా, జిల్లా అధ్యక్షుడు సూర రామచంద్రరావు ఒక ప్రకటనలో దాతల సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో జోనల్ కన్వీనర్ ఫైలా శివనారాయణ, సేవాదల్ ఉన్నారు. ఈ సీజన్లో ఎరువుల పంపిణీ జిల్లా వ్యాప్తంగా పకడ్బందీగా జరుగుతుందని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పున్కర్ తెలిపారు. ఈ సీజన్ లక్ష్యము 61,262 టన్నులు కాగా లక్ష్యానికి మించి ఇప్పటి వరకు 65,007 టన్నులు సరఫరా చేశామని అన్నారు. ఈ సెప్టెంబర్ నెలకు సంబంధించి ఎరువులు పంపిణీ ప్రణాళిక సిద్ధం చేసినట్లు వివరించారు. గత నెల 28వ తేదీన జరిగిన జడ్పీ సర్వసభ్య సమావేశంలో శాసనసభ్యులు, ఇతర సభ్యులు లేవనెత్తిన పలు అంశాలపై కలెక్టర్ కార్యాలయంలో బుధవారం ఆయన జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. గడిచిన సర్వసభ్య సమావేశంలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు పరిష్కారం చూపి స్పష్టమైన లిఖితపూర్వక సమాధానాలు ఇవ్వాలని ఆదేశించారు. భవిష్యత్ అవసరాలకు జిల్లా కేంద్రాల నుంచి మండల కేంద్రాలకు, గ్రామాలకు అవసరమైన ఎరువులను ముందస్తుగా నిల్వ చేయాలని, జిల్లా, డివిజన్, మండల అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాలని, ఎక్కడైనా నిర్లక్ష్యంగా ఉంటే చర్యలు తీసుకోవాలని, డీలర్లు బ్లాక్ చేస్తే లైసెన్స్ రద్దు చేయాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి అప్పారావు, జడ్పీ సీఈఓ వెంకటేశ్వరరావు, డీసీఓ నాగేష్, డిఎంఎన్హెచ్ఓ డాక్టర్ మీనాక్షి, జిల్లా రిజిస్ట్రార్ కిల్లి మన్మథరావు, వ్యవసాయ శాఖ జేడీ కె శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వరద బాధితులకు శ్రీ సత్సాయి సేవా సంస్థలు, సేవాదళ ద్వారా సుమారు 10,000 మందికి మంచినీరు, పాలు, బ్రెడ్, రస్కులు, కొవ్వొత్తులు, అగ్గిపెట్టెలు, బిస్కెట్లు, బన్లు అందజేసినట్లు సత్సాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ లక్ష్మణరావు ఒక ప్రకటనలో తెలిపారు. వరదలలో చిక్కున్న సింగ్ నగర్, భవానీనగర్ కాలనీ వాసులకు శ్రీ సత్సాయి డిజాస్టర్ మేనేజ్మెంట్ సేవాదళతో పట్టణ శివారులకు ఆహార పదార్థాలను తరలించినట్లు వారు ఒక ప్రకటనలో తెలిపారు.
ఆహారం అందని ప్రాంతాలకు కూడా సేవాదళ ద్వారా ఆహారము, అత్యవసర సరుకులు అందజేస్తున్నట్లు తెలియజేశారు. ఈ సహాయ కార్యక్రమాల్లో రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేంద్ర సాయి, రాష్ట్ర సేవా సమన్వయకర్త శ్యాంప్రసాద్, సాయి సేవాదళ్ పాల్గొన్నారు. తుఫాన్ బాధితులకు అండగా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అండగా నిలవటం హర్షణీయమని, ముందస్తు సేవలకు, నిస్వార్థ సేవలకు చిరునామా లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుణ్కర్ అన్నారు. రాష్ట్రమంతా వరదలతో బాధపడుతున్న బాధితుల సహాయార్థం మంగళవారం రాత్రి 25,000 రూపాయల చెక్కు సీఎం రిలీఫ్ ఫండ్కు లయన్స్ క్లబ్ శ్రీకాకుళం సెంట్రల్ అందజేయడం గొప్ప విషయమని అన్నారు. ప్రతిరోజు పలు పత్రికలలో వస్తున్న నిత్య సేవా కథనాలను చూస్తున్నామని, నిరంతర నిస్వార్థంగా సేవలు కొనసాగించాలని అన్నారు. అలాగే పర్యావరణ పరిరక్షణ బాధ్యతను తీసుకోవాలని, విద్యార్థులకు, ప్రజలకు ఉపయోగపడే అవగాహన కార్యక్రమాలను సైతం నిర్వహించి అందరిలో చైతన్యం తేవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సెంట్రల్ మెంటర్ నటుకుల మోహన్, మార్కెటింగ్ చైర్పర్సన్ ఉర్లం శివతేజ, సభ్యులు గుత్తా చిన్నారావు, డాక్టర్ పైడి ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం నియోజకవర్గంలో మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు బుధవారం పర్యటించి పలువురిని పరామర్శించారు. ఈ సందర్భంగా గార మండలంలోని అంబటవానిపేటలో పర్యటించి ఇటీవల మరణించిన అమ్మటి గోవిందరావు కుటుంబ సభ్యులకు పరామర్శించి వారికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మనోధైర్యాన్ని కల్పించారు. అలాగే సానివాడలో ఉంగటి చిన్నంనాయుడు మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆయన వెంట వైకాపా నాయకులు ఎంపీపీ గుండు రఘురాం, అంబటి శ్రీనివాసరావు, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ గుండు కృష్ణమూర్తి, మూకళ్ల తాతబాబు, చిట్టి జనార్దన్ రావు, గొలివి రమణ, ఉంగటి గోపాల్ తదితరులు ఉన్నారు. పౌష్టికాహార మాసోత్సవాల్లో భాగంగా బుధవారం శ్రీకాకుళం అర్బన్ గోనపాలెం సెక్టార్ పరిధి దమ్మల వీధిలోని 29వ వార్డు అంగన్వాడీ కేంద్రంలో పౌష్టికాహార మాసోత్సవ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సెక్టార్ సూపర్వైజర్ యోగేశ్వరమ్మ లబ్ధిదారులను ఉద్దేశించి మాట్లాడారు. అందరికీ పౌష్టికాహారం అందాలనేదే ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. అతి తక్కువ ధరలకు చిరుధాన్యాలు, ఆకుకూరలు, జామకాయ, ఉసిరికాయ వంటి లభిస్తాయని, వాటిని తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో 41వ వార్డు ఇన్ఛార్జ్ చిన్నిపల్లి మణికంఠ, ప్రవీణ్, మూర్తి, నిఖిల్, సచివాలయ సిబ్బంది, పద్మజ, అంగన్వాడీ టీచర్లు పార్వతి, జ్యోతి తదితరులు ఉన్నారు. 31వ డివిజన్ పరిధిలోని అంగన్వాడీ కేంద్రంలో బుధవారం పౌష్టికాహార మాసోత్సవాలు అంగన్వాడీ టీచర్లు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న 31వ డివిజన్ టీడీపీ ఇన్ఛార్జ్ విభూతి సూరిబాబు మాట్లాడుతూ తల్లిపాలే బిడ్డలకు శ్రీరామ రక్ష అని అన్నారు. గర్భిణీలు, బాలింతలు పౌష్టికాహారం తీసుకోవాలని, అందుకు ప్రభుత్వం ఎంతగానో కృషి చేస్తుందని గుర్తు చేశారు. పౌష్టికాహారంతో అనారోగ్యం దూరమవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో 32వ డివిజన్ ఇన్ఛార్జ్ మధుసూదన్ రావు, టీడీపీ నాయకులు సకలా భక్తుల శ్రీనివాసరావు, అంగన్వాడీ టీచర్లు ప్రమీల, పార్వతి, బాలింతలు, గర్భిణీలు తదితరులు పాల్గొన్నారు. రక్తదానం చేసి ప్రాణదాతలుగా మారండని వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ గవర్నర్ ఆత్మకూరి సాంబమూర్తి పిలుపునిచ్చారు. బుధవారం జిఎన్ఆర్ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఆయన ప్రారంభించారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ఈరోజు రెడ్ క్రాస్ సహకారంతో రక్తదాన శిబిరాన్ని నిర్వహించామని తెలిపారు. రాజాం రెడ్ క్రాస్ చైర్మన్ కొత్త సాయి ప్రశాంత్ కుమార్, జాతీయ యువజన అవార్డు గ్రహీత పెంకి చైతన్య కుమార్ మాట్లాడుతూ ప్లాట్లెట్స్ తగ్గి అనేక మంది ఇబ్బందులు పడుతున్నారని, ఇట్లాంటి సమయంలో పెద్ద ఎత్తున యువత రక్తదానానికి ముందుకు రావడం ఎంతో గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో వనితా శక్తి అధ్యక్షురాలు పొట్ట శ్రీదేవి, పొట్ట ఈశ్వరరావు, రాపాక కన్యాకుమారి, వడ్డాది లక్ష్మి, కొల్లూరు అరుణ, జిఎన్ఆర్ డిగ్రీ కళాశాల చైర్మన్ పొగిరి రోజారమణి, డైరెక్టర్ ధర్మపురి విజయ్ కుమార్, ప్రిన్సిపల్ కొమరిపురి గోవింద తదితరులు పాల్గొన్నారు. బ్రతుకు తెరువు కోసం వలస వెళ్లిన నిరుపేద రోగికి జై హింద్ ఫౌండేషన్ సాయం అందించింది. వివరాల్లోకి వెళితే కవిటి మండలంలోనే ప్రగడపుట్టుగా గ్రామవాసి బడకల అప్పారావు అనారోగ్యంతో శ్రీకాకుళం మెడికోవర్లో చికిత్స పొందుతూ ప్రాణాపాయ స్థితిలో ఉండగా ఈ విషయాన్ని తెలుసుకున్న జై హింద్ ఫౌండేషన్ ప్రతినిధులు బాధితుని కుటుంబానికి 20,000 రూపాయలు ఆర్థిక సాయాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో పాండవ శేఖర్, తలగన కామేష్, మధ్యల విలాస్, కర్రి అశోక్, బడకల శివ, వందరాన జయ, బడకల అఖిల్, ముత్యాల కూర్మారావు, గ్రామ యువత పాల్గొన్నారు. సీతాఫలంతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని పలువురు ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈ రోజు ప్రసారమయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. వృక్షశాస్త్రంలో సీతాఫలాన్ని అన్నోవా స్క్వామోసాగా పిలుస్తారు. చూడటానికి నొక్కులతో ఆకుపచ్చ రంగులో గుండ్రంగా ఉంటుంది. దీని లోపల నల్లని గింజలతో తెల్లగా ఉండే గుజ్జు ఎంతో మధురంగా ఉంటుంది. ఈ పండును తినడం వల్ల ఎన్నో ఆరోగ్యాల్ని నయం చేస్తుంది. ఈ ఫలంలో ఉండే ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు రోగనిరోధక శక్తిని పెంచడంలో సహకరిస్తాయి.
కంటి ఆరోగ్యం మెరుగుదలకు దోహదపడుతుంది. ఈ పండులో కొవ్వులు, క్యాలరీలు చాలా తక్కువ. అధిక మొత్తంలో ఉండే ఫైబర్ కడుపు నిండిన భావన కలిగేలా చేస్తుంది. తద్వారా ఎక్కువ సమయం ఆహారం తీసుకోకుండా ఉండి క్రమంగా బరువు తగ్గుతూ సీతాఫలంలో ఉండే విటమిన్ B6 కడుపుబ్బరం, అజీర్తి, అల్సర్ల వంటి సమస్యల నుంచి విముక్తి కలిగిస్తుంది. శరీరంలో మెగ్నీషియం లోపిస్తే గుండెపై ప్రతికూల ప్రభావం పడుతుంది. మెగ్నీషియం నిండి ఉన్న సీతాఫలం ఆ సమస్యను నివారిస్తుంది. ఇక ఇందులో ఉండే ఇతర ఖనిజాలు విటమిన్ C రక్త ప్రసరణ వ్యవస్థను మెరుగుపరిచి గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తాయి. PCOS ఉన్న వారిలో హార్మోన్లు అసమతుల్యత కారణంగా అలసట, నీరసం, మూడ్ స్వింగ్స్, చికాకు వీటన్నిటికీ ఐరన్ విరుగుడుగా పనిచేస్తుంది. సీతాఫలంలో అది ఎక్కువగా లభిస్తుంది. సంతాన సాఫల్యతను సైతం పెంచుతుంది. ఈ పండులోని ఫైబర్ గర్భిణీల్లో మలబద్ధకాన్ని తగ్గించడంతో పాటు యాంటీ ఆక్సిడెంట్లు, వికారం, వాంతులు వంటి సమస్యలకు చెక్ పెడుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఈరోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షిస్తున్న మహనీయుల మాటల్లో నుంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. అండ ఉంటే కొండ బద్దలు కొట్టవచ్చు. విశ్వాసం ఉంటే కొండెక్కి తపస్సు చేయవచ్చు. హైందవ తత్వంలో అంతా పరమాత్మ సత్యమే కాని గురువుల నోట్లోనే అంతా అహమే. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన న్యూస్ ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైనది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి ప్రేక్షకులు తమకు అనుకూలమైన సమయంలో న్యూస్ను వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.